ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి గారు. మా అమ్మాయికి తగిన న్యాయం చేశారు. వీళ్లకి పెళ్లి చేసి ఇటు మా పరువుని అటు మీ పరువుని కాపాడారు. నాకు పరువే ముఖ్యం. నా ఇంట్లో ఎవ్వరికి అన్యాయం జరగకూడదు. ఈ క్షణం నుంచి నువ్వు రామ్ భార్యవి మిథున, నా కోడలివి. రామ్ భార్యవి కావాలన్న నీ కోరిక, నువ్వు ఈ ఇంటి కోడలివి కావాలన్న నా కోరిక ఈరోజు తీరిపోయాయి మిథున. పిచ్చి అత్తయ్య, ఏ సీతనైతే నువ్వు ద్వేషించావో ఆ సీతనే కోరి మళ్ళీ నీ కోడల్ని చేసుకున్నావు. ఎస్, అవర్ డ్రీమ్ కేమ్ ట్రూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మహాలక్ష్మి గారు. మొత్తానికి రామ్ మిథునల పెళ్లి ఈ రకంగా సింపుల్గా జరిగిపోయింది మహాలక్ష్మి గారు. పెళ్లి తర్వాత తదుపరి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా, వాటి కోసం మిథునని మాతో తీసుకెళ్తాం. అవును వదినా, మిథునని కోడలిగా మీ ఇంటికి పంపిస్తాం. మేం వెళ్ళొస్తాం. మంచిది. మా కోడలి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్స్ రామ్. నువ్వు మా అల్లుడైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేం బయలుదేరుతాం. రామా మిథున. నువ్వు నా మెడలో తాళి కట్టావు రామ్. అంటే నేను నీ భార్యను. ఇక నుంచి నా దగ్గర ఆ సీత ప్రస్తావన తీసుకురాకు. తన పేరు కూడా నా ముందు వినబడడానికి వీల్లేదు. గుర్తుంచుకో, నీ మిస్సెస్ వన్ అండ్ ఓన్లీ మిథున. ఎస్, మిథున నా కోడలయ్యింది. ఇక సీత ఆట కట్టిస్తాను. మనం అనుకున్నదొకటి అయ్యిందొకటి. అంతా తల్లకిందులైంది. మిథున ఈ ఇంటి కోడలైనందుకు మనకే ఇలా ఉంటే ఈ విషయం తెలిస్తే ఆ సీతకి ఇంకెలా ఉంటుందో. అరే సీత, ఏమైంది? ఏమైంది సీత, ఎంత ఆనందంగా ఉన్నా? రామ్ బామ్మతో నా పెళ్లి అయిపోయింది పిన్ని. అదేంటి సీత, రామ్తో నీకు ఎప్పుడో పెళ్ళైంది కదా? ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. అంటే మళ్ళీ పెళ్ళేంటి సీత? మాకు అసలేం అర్థం కావట్లేదు. ఈ పసుపు తాడు చూసారా పిన్ని? నీ మెళ్ళో రామ్ కట్టిన తాలుండగా అరే మళ్ళీ ఈ పసుపు తాడేంటి సీత? మాంగళ్యానికి మరో ముడి. ఈ రోజు మా పెళ్లి రోజు అని చెప్పాను కదా. ఈ పెళ్లి రోజున రామామ నా మెళ్ళో మళ్ళీ ఈ పసుపు తాడు కట్టాడు. అసలు ఏం జరిగింది సీత? ఏం జరిగిందంటే, ఏంటమ్మా నువ్వు చెప్పేది? అరే
రామ్ మిథున మెళ్ళో తాలి కట్టాడా? కట్టాల్సి వచ్చింది. ఏ మహాలక్ష్మి అయితే సీతలా నన్ను రామ్ మామతో ఆ ఇంట్లో నుంచి గెంటేయించిందో, అదే మహాలక్ష్మి నేనే సీత అని తెలియక రామ్ మామతో బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టించి నన్ను మళ్ళీ మామకు భార్యను ఆ ఇంటి కోడల్ని చేసింది. సూపర్ సీత. ఈ విషయం గాని తెలిస్తే ఆ మహాలక్ష్మి వదిన గుండె పగిలిపోతుంది. హ, ఆవిడ్ని అంత తేలిగ్గా చావనిస్తానా పిన్ని? తను చేసిన పాపాలన్నింటికీ శిక్ష అనుభవించేలా చేసి ఆ తర్వాత అసలు నిజం తెలిసి కృంగి కుమిలిపోయేలా చేస్తాను. సీతగా నన్ను ఆ ఇంట్లో నుంచి గెంటేశారు. మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాము అన్నారు. కాని మిథునలా ఆ ఇంటి కోడలిగా హక్కుతో అధికారంతో ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను. మహాలక్ష్మి ఏ సీతనైతే విపరీతంగా ద్వేషించిందో, అదే మహాలక్ష్మి మిథునగా నన్ను అమితంగా ప్రేమించి దగ్గరికి తీసుకుంటుంది. రామ్ మామను ఆమె ఎంత గుడ్డిగా నమ్మించిందో అంతే గుడ్డిగా మిథునలా నేను ఆవిడ్ని నమ్మించబోతున్నాను. ఆ ఇంటికి వెళ్ళాక సుమతి అత్తమ్మ చావుకి ఆధారాలు వెతికి హంతకుణ్ణి పట్టుకుని శిక్ష వేయిస్తాను. ఆ గౌతమ్ గాడు ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకుంటాను. ఆ ఇంట్లో సీత మీద పగబట్టిన ప్రతి ఒక్కరి మీద మిథునలా ప్రతీకారం తీర్చుకుంటాను. అంతా బావుంది కానీ మహాలక్ష్మి నమ్మించబోయి రామ్ని మోసం చేస్తున్నావేమో సీత. ఆ బాధ నాకు ఉంది పిన్ని. మిథునలా మామని నేనెంతో ఇబ్బంది పెట్టాను. కాని మామ మనసులో సీతల నా స్థానం చాలా గొప్పది. నన్ను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడని అపర శ్రీరాముడు నా మామ. అలాంటివాడు మత్తులో మిథునని కలిశాడు అని తెలిసి ఎంతో కుమిలిపోయాడు. నాకు అన్యాయం చేశాను అని చాలా బాధపడ్డాడు. మిథునలా నా మెళ్ళో తాళి కట్టడానికి నరకం చూశాడు. అదంతా చూసి మనసులో బాధగా ఉన్నా పైకి చూపించలేకపోయాను. మిథునలా కఠినంగా ఉండిపోయాను. ఆ ఇంట్లో నేను అనుకున్నవన్నీ జరిగాక మామకు నేనే నీ సీత అన్న నిజం చెప్పి మామ కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతాను. నువ్వు చేస్తుంది మంచి పని సీత. నిజం తెలిసాక రామ్ నిన్ను తప్పకుండా క్షమిస్తాడు అన్న నమ్మకం మాకుంది. రామ్ క్షమించకపోతే సీత జీవితానికి అర్థం లేదు. ఈ సీతారాములు కలిసే ఉండాలని కోరుకుంటున్నాం. నా ఊహ నిజమైతే రామామ కాసేపట్లో ఇక్కడికొస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.